హలో అందరికీ. అమ్మ ఇంకో రెసిపీ చేసేసిందనమాట. ఇది మా అందరికీ చాలా ఫేవరెట్, స్పెషల్లీ పిల్లలకి అండ్ మా పెద్దోడికైతే ఇంకా ఫేవరెట్. సో పన్నీర్ క్యూబ్స్, ఒక పన్నీర్ ప్యాక్ తీసుకుని, మేమైతే మిల్కీ మిస్టే వాడతాం, దాన్ని అలా పెద్దగా క్యూబ్స్ చేసుకుని, అండ్ క్యాప్సికమ్ అన్ని కలర్ క్యాప్సికమ్స్ తీసుకోండి, స్మాల్ స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్, కొత్తిమీర అండ్ గార్లిక్ అండ్ జింజర్ని చిన్నగా తరుక్కోండి. అండ్ మిర్చి ఎక్కువ కాదు, ఒక 4 to 5 మిర్చి. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ మీకు తెలుసు కదా, బేసన్ అండ్ కార్న్ ఫ్లోర్, పసుపు, అండ్ ఇవి చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, టొమాటో సాస్. ఈ కంపల్సరీగా కావాలి ఈ 4. సో ఇవి ఇంగ్రీడియంట్స్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. పన్నీర్ చిల్లీ ఈరోజు అమ్మ చేస్తున్నది పన్నీర్ చిల్లీ. సో పన్నీర్ని అలా పెద్దగా క్యూబ్స్ చేసుకుని కట్ చేసుకున్నాక ఒక బౌల్లో మ్యారినేషన్, ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. మ్యారినేషన్ కోసం కార్న్ ఫ్లోర్, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. సో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, ఇలా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, చిన్న అమౌంట్గానే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ వాటరీ అయిపోయిందంటే అవి పన్నీర్ ముక్కలకి బాగా పట్టదు ఆ కారం అనేది. సో చిన్నగా వాటర్ వేసుకుని ఇలా బాగా ఉండలు లేకుండా, చూస్తున్నారు కదా, బాగా ఉండలు లేకుండా ఇలా కలుపుకుని బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 minutes ఆ పక్కన పెట్టుకున్న బ్యాటర్లోకి ఈ పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ ప్రాసెస్. ఆ బ్యాటర్ అనేది బాగా మ్యారినేట్ అవ్వాలి పన్నీర్ క్యూబ్స్కి. ఏదైనా సరే మీరు మ్యారినేషన్ కోసం యూజ్ చేసేది దాన్ని బాగా పట్టేలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 15 to 20 minutes అలా పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఆ ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట. ఎయిర్ టైట్ కంటైనర్లోనే పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, కొద్దిగా వేడయ్యాక ఆయిల్, ఇలా పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పన్నీర్ క్యూబ్స్ని బాగా కారం, ఉప్పు అంత పట్టిన పన్నీర్ క్యూబ్స్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చూసుకోండి, ఒకటి మెత్తుకుని పోతాయి. సో విడివిడిగా ఒక్కటొక్కటే వేసుకోండి. సో డీప్ ఫ్రై అవ్వాలి. ఏదైనా సరే నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా, అమ్మ ఇది కంపల్సరీగా చెప్పమంటుంది, ఏదైనా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఎందుకంటే అవి బాగా ఉడకాలి కదా, ఆ కారం అవన్నీ బాగా పట్టాలి కదా వాటికి. సో లో ఫ్లేమ్లోనే చేసుకోండి. కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చిన్న ఏజ్లో పన్నీర్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. చాలా సన్నగా ఉన్నారు మా పిల్లలు అలా అనుకుంటూ ఉంటారు కదా. యాక్చువల్లీ సన్నగున్నా పర్లేదు, హెల్తీగా ఉంటే అంతే చాలు. కానీ చాలా సన్నగా ఉన్నారు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పన్నీర్ని రోజు ఇవ్వండి. అంటే ఇట్ హ్యాస్ ఫెయిర్లీ హై లెవెల్ ఆఫ్ ఫ్యాట్. అండ్ పన్నీర్ స్పెషలీ ఇట్స్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ A and D. అందుకే పన్నీర్కి న్యూట్రిషన్ వాల్యూ అనేది చాలా హై ఉంటుంది. సో డీప్ ఫ్రై అయ్యింది పన్నీర్. సో సైడ్కి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. పన్నీర్ అయితే డార్క్ బ్రౌన్ అవ్వకూడదు, స్లైట్లీ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఇలా పక్కన తీసేసి పెట్టేసుకోవాలి పన్నీర్ని. మెయిన్గా ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలని చెప్తారు కదా, వాళ్ళకి స్పెషల్లీ పన్నీర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆప్షన్స్ అన్నమాట. అండ్ తర్వాత ఈ పన్నీర్ని అంతా డీప్ ఫ్రై అంటే చెప్పాను కదా, డార్క్ బ్రౌన్ కలర్ రాకూడదు, కొద్దిగా అలా స్లైట్ బ్రౌన్ అనిపించాక పక్కన తీసి పెట్టుకున్నాక ఇలా మళ్ళీ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా గార్లిక్ అండ్ జింజర్, అవి హెల్త్కి చాలా ఇంపార్టెంట్, అవి వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్స్, పర్టికులర్లీ క్యాప్సికమ్స్లో ఆల్మోస్ట్ 3 కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. స్పెషలీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విటమిన్స్ ఉన్నాయి. అండ్ రెడ్కి విటమిన్ C అలా. సో ఆల్ 3 కలర్స్ తీసుకోండి. అవి చిన్న చిన్నగా కాకుండా కొద్దిగా పెద్దగా అలా క్యూబ్స్ లాగా ఉండాలి. అండ్ ఆనియన్స్ కూడా చూసారు కదా, పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసుకుని బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవేమీ డీప్ ఫ్రై అవ్వనక్కర్లేదు,
కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలు. అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని ఉంటాము. కానీ కొద్దిగా ఒక 4 చిల్లీస్ యాడ్ చేసుకుంటే చాలు. ఎక్కువ కారం పెట్టకండి పిల్లలకైతే. ఒక 4 చిల్లీస్ అయితే చాలు. చిల్లీస్ యాడ్ చేసుకున్నాక కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పన్నీర్‌ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదో ఒక రోజు అమ్మ పన్నీర్‌ని ఇంట్లో ఎలా చేసుకోవడం అనేది కూడా రెసిపీ మీకు పెడతది. సో, బయట నుండి తెచ్చుకుంటే మాత్రం పన్నీర్ మిల్కీ మిస్ట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే కొద్దిగా సాఫ్ట్‌గా ఉంటది. అండ్ నామ్‌దారీస్‌లో తీసుకోండి పన్నీర్ ఎవరైనా పర్చేస్ చేస్తే అక్కడ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటది. సో, కొన్ని పన్నీర్‌లయితే చాలా హార్డ్‌గా ఆ హోల్స్ కూడా ఉంటాయి. చీజ్ సెట్ అయినప్పుడు ఆ హోల్స్ కనిపిస్తాయి మనకి. సో, నామ్‌దారీస్‌లో అయితే బెటర్. అండ్ ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, క్యాప్సికమ్, చిల్లీ ఇవన్నీ ఈ సాస్ ఉన్నాయి కదా! సాస్ చూపించాం కదా! గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ అయితే చూసుకోండి జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చాలు. సోయా సాస్ ఎక్కువ వేసుకుంటే స్వీట్‌నెస్ అనేది ఎక్కువైపోతది. సో, తర్వాత టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్నాక వీటికి బాగా పట్టాలన్నమాట. ఆ సాస్ ఉంటుంది కదా! అది వాటికి బాగా పట్టాలి. బాగా గుర్తుపెట్టుకోండి సోయా సాస్ ఓన్లీ హాఫ్ టీ స్పూన్ అయితే చాలు. పిల్లలకి ఈవినింగ్ టైమ్ స్నాక్స్ ఇవి దానికైతే ఇది బెస్ట్ రెసిపీ అనమాట. బెస్ట్ న్యూట్రిషియస్ రెసిపీ ఇది. ఆ సాస్ అంతా ఇంకా వెజిటబుల్స్‌కి బాగా పట్టాక పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసుకున్నాక ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసుకుని ఉంటాం కాబట్టి పన్నీర్ కూడా ఆ సాస్ అనేది పట్టాలి. పన్నీర్‌కు ఆల్రెడీ మనం కారం, ఉప్పు అంతా వేసుకుని ఉంటాం కాబట్టి ఈ సాస్ పట్టేదాకా కొద్దిగా కలుపుకోవాల్సి వస్తది. అదే ఏదైనా సరే లో ఫ్లేమ్‌లోనే కలుపుకోవాలి. పన్నీర్‌లో యాక్చువల్లీ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మా మమ్మీ కూడా చాలా వెరైటీస్ చేస్తది. పన్నీర్ బటర్ మసాలా అని, పాలక్ పన్నీర్ అని. సో, ఇది స్నాక్స్ రెసిపీ అన్నమాట. ఇంకా కొద్దిసేపు అలా అదంతా సాస్ అంతా పట్టాక లాస్ట్‌లో చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కోరియాండర్ లీవ్స్. సో, గార్నిషింగ్ కోసం దేనికైనా కొరియాండర్ లీవ్స్ లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటాయి. బ్యూటిఫుల్‌గా కూడా కనిపిస్తది. సో, కుకింగ్ అనేది లాస్ట్‌లో గార్నిషింగ్ అవ్వకపోతే అది ఇన్‌కంప్లీట్ అనిపిస్తది. సో, లాస్ట్‌లో కొరియాండర్ లీవ్స్‌ని యాడ్ చేసుకోండి. సో, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే పన్నీర్ చిల్లీ. నాకు మా మమ్మీ చేసే వంటలు ఇంకా చేస్తున్నప్పుడే ఆ స్మెల్‌కి నోరు ఊరించేస్తూ ఉంటాను నేను. మా పెద్దోడికైతే చాలా ఫేవరెట్ స్నాక్ అన్నమాట ఇది. సో, మీరు కూడా పిల్లలున్న వాళ్ళు, మనం కూడా బాగా ఇష్టమైతుంది మనకు కూడా. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. విల్ బి బ్యాక్ విత్ అనదర్ అమ్మాస్ కుకింగ్.